రాత్రి 12 గంటల సమయం. చీకట్లో వాన కురుస్తోంది. రోడ్డుకి చివరగా పాడుబడిన కిష్కింధపురి ప్రాంతం. ఒక్కో అడుగు వేస్తే చప్పుళ్ళు వినిపిస్తాయి. ఇదే వాతావరణంలో రాఘవ్ వైధి, వారి స్నేహితుడు సుదర్శన్ ఇంకా 8 మంది ఒకటే వాహనంలో ఆ ప్రాంతం వైపు వెళ్తున్నారు. వీళ్ల ఉద్దేశం ఘోస్ట్ వాకింగ్ పేరిట ప్రజలకు హాంటెడ్ హౌస్ టూర్ చూపించడం. కాని ఈసారి వారు ఎంచుకున్న స్థలం వేరే. 1989 నుంచి మూతపడ్డ ఒక రేడియో స్టేషన్ సువర్ధమ. అక్కడికి చేరుకున్న వెంటనే వాతావరణం మారిపోతుంది. స్టేషన్ లోపల అడుగుపెట్టగానే వింతగా పాత రేడియో నుంచి మెల్లగా ఓ వాయిస్ వినిపిస్తుంది. మొదట అందరూ సౌండ్ ఎఫెక్ట్ అనుకుంటారు. కాని కొద్దిసేపట్లోనే ఆ వాయిస్ ఓ భయానక హెచ్చరికగా మారుతుంది. ఇక్కడికి అడుగుపెట్టిన వారిని ఎవ్వరినీ వదలను అని. అంతే, చలిపాకినట్లు అందరి వెన్నులో గడ్డకట్టిపోతుంది. హెచ్చరిక వచ్చిన కొద్ది నిమిషాల్లోనే 3 వ్యక్తులు మిస్టీరియస్గా చనిపోతారు. ఎవ్వరూ అర్థం చేసుకునేలోపే ఒకరుపై అంతస్తునుంచి కిందకు పడిపోతారు. మరొకరి గొంతు పగులుతుంది. ఈ దృశ్యాలు సెకండ్ హాఫ్ మొదటి 15 నిమిషాల్లోనే థ్రిల్ని రెట్టింపు చేస్తాయి. ఆ వాయిస్ వేదవతి అని తర్వాత తెలుస్తుంది. కాని వేదవతి ఎవరు? ఆమె దెయ్యమా? లేక ఇంకా ఏదైనా రహస్యమా? ఇంతలో రాఘవ్కి ఆ వాయిస్లో ఒక మిస్టరీ అనిపిస్తుంది. చిన్నారి టార్గెట్ అవుతున్నదని గమనిస్తాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆ చైల్డ్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ సీన్లో రాఘవ్కి ఎదురుగా కనిపించే షాడో, చీకట్లో కదిలే సిల్హౌట్స్, కెమెరా కట్లు మొత్తం ఆడియన్స్ని కుర్చీలోంచి లేపేస్తాయి. ఫ్లాష్బ్యాక్ మొదలవుతుంది. 1989కి వెళ్తాం. సువర్ధమ రేడియోలో పనిచేసిన వేదవతి, ఆమెకు దగ్గరైన స్టీఫెన్, విశ్వాత్ర అనే వ్యక్తుల కథ నెమ్మదిగా రివీల్ అవుతుంది. ఆ సమయంలో జరిగిన ఒక దారుణం వాళ్ల ప్రాణాలు తీసింది. ఆ బాధతోనే వేదవతి దెయ్యంగా మారిందా లేక ఇంకేదైనా? దర్శకుడు ఒక్కో లేయర్గా ఈ కథని పీకి చూపిస్తాడు. విశ్వాత్ర కథ మాత్రం మరింత షాకింగ్. ఇది రాక్షసుడు సినిమాలోని ఒక ఎపిసోడ్ని గుర్తుచేస్తుంది. వేదవతి ఎందుకు ప్రతీకారం తీసుకుంటుందో అర్థమయ్యేంతలోనే మరో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అసలు సువర్ధమ రేడియోలో దాగిన రహస్యం ఇది కాదని, ఇంకా లోతైన రహస్యముందని సూచనలు వస్తాయి. రాఘవ్ పక్కన వైధి, సుదర్శన్లాంటి పాత్రలు కేవలం సపోర్ట్ కాకుండా కథలో కొత్త మలుపులకు కారణం అవుతాయి. ఈ సీన్లో దర్శకుడు ఆడియన్స్కి ఇప్పుడు ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారు అనే క్వశ్చన్ పెట్టి వదిలేస్తాడు. ప్రతి సీన్ చివర చిన్న హుక్తో సస్పెన్స్ వదిలేయడం వలన మనం కూడా సీటు చివర కూర్చుని చూస్తుంటాం. రామాయణం నుండి ప్రేరణ తీసుకుని రాఘవ్ వైధి, వేదవతి, విశ్వాత్ర, స్టీఫెన్ లాంటి పేర్లతో ఒక మిథాలజికల్ షేడో ఇవ్వడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కాని అది కేవలం నేమ్ లెవెల్లోనే ఉంటుంది. కథ మాత్రం ప్యూర్ హారర్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్లో భయపెట్టడం మాత్రమే, సెకండ్ హాఫ్లో సస్పెన్స్ రివీల్ చేయడం. ఆ మధ్యలో రాఘవ్కి వచ్చిన షాకింగ్ విజన్స్, వైధి ఎదుర్కొన్న సంఘటనలు, చిన్నారిని రక్షించే యాక్షన్, ఇవన్నీ హుక్స్గా పనిచేస్తాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త ట్విస్ట్ వదిలే ఇంకేం జరుగుతుందా అని ఆడియన్స్ని అడగడం, ఇది ఈ స్క్రిప్ట్లో స్ట్రాంగ్ పాయింట్. సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాడుబడిన స్టేషన్ సెటప్, ఇవన్నీ ఈ కథలో సగం పనిచేస్తాయి. పైనుంచి కెమెరా యాంగిల్స్, షాడోస్, స్లో మోషన్లు, వీటితో ఆడియన్స్ని భయపెట్టడమే కాకుండా వేదవతి పాత్రకి ఒక మిస్టికారా ఇస్తాయి. క్లైమాక్స్ దగ్గరికి వచ్చే కొద్దీ కథ ఉత్కంఠత పెరుగుతుంది. ఆ చిన్నారి బతుకుతాడా? రాఘవ్ చనిపోతాడా? వేదవతి ఆత్మ శాంతిస్తుందా? లేదా కొత్త మలుపు వస్తుందా? దర్శకుడు చివరి వరకు ఆ సస్పెన్స్ వదలకుండా ఆడియన్స్ని బిగుసుకుపోయేలా చేస్తాడు. మొత్తానికి కిష్కింధపురి మొదట హాంటెడ్ హౌస్ టూర్లాగా మొదలై తర్వాత సర్వైవల్ థ్రిల్లర్గా మారి చివరికి వేదవతి రహస్యంతో ముగుస్తుంది. ప్రతి లేయర్లో కొత్త హుక్, ప్రతి మలుపులో కొత్త షాక్. చివరి వరకు ఆడియన్స్ని బంధించే నేరేషన్ ఉంటుంది. ఇక మీరే చెప్పండి, ఈ పాడుబడిన స్టేషన్లో మీరు అడుగుపెడతారా? ఆ రేడియో నుంచి మెల్లగా వినిపించే ఆ వాయిస్ మీ చెవుల్లో పడితే మీరేం చేస్తారు?